Hi, hello. Welcome to our channel Sravanti Ballochi Home Likes. Today's special recipe మటన్ నగెట్స్. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి బఠానీలతో సింపుల్గా క్రిస్పీగా నెల రోజుల పాటు నిల్వ ఉండే స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలకు పెద్దవాళ్ళకు కానీ పచ్చి బఠానీలతో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఎంతో హెల్దీ, నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా క్రిస్పీగా మటన్ నగెట్స్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా పచ్చి బఠానీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు పచ్చి బఠానీని తీసుకొని మిక్సీ జార్లోకి వేసేయండి. బఠానీ వేసిన తర్వాత 4 నుంచి 6 వెల్లుల్లి, 5 నుంచి 7 పచ్చిమిర్చి వరకు చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేయడం ద్వారా మెత్తగా గ్రైండ్ అవుతుంది. పచ్చిమిర్చిని వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చి బఠానీల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు తెల్ల నువ్వులను వేయండి. ఇలా వేసుకున్న నువ్వులు, జీలకర్రను కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చి బఠానీల మిశ్రమాన్ని ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకొని పచ్చి బఠానీ మిశ్రమం పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. బఠానీల మిశ్రమం చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ అంటే 4 నుంచి 5 ఎండుమిరపకాయలను తీసుకొని మిక్సీలో వేసి కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, రుచికి తగినంత సాల్ట్ను వేసి మరొకసారి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా మిశ్రమం మొత్తం చక్కగా కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చి బఠానీలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ను మసలనివ్వండి. వాటర్ ఇలా చక్కగా మసులుతూ ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఇలా తీసుకున్న రవ్వను మసులుతున్న వాటర్లోకి యాడ్ చేసుకొని వాటర్ రవ్వ కలిసేలా బాగా కలపండి. బొంబాయి రవ్వ వాటర్లో వేయగానే త్వరగా గట్టిపడుతూ ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కాబట్టి త్వరగా రవ్వ వాటర్లో కలిసేలా బాగా కలుపుకోండి. అక్కడక్కడ రవ్వ కాస్త ఉండలుగా ఉన్నా పర్లేదు, కానీ వాటర్ మొత్తం పూర్తిగా కలిసేలా కలుపుకోండి. ఇలా రవ్వ మిశ్రమం చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని మరొక ప్లేట్లోకి వేసుకొని రవ్వ మిశ్రమం కాస్త వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత ఇలా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి వేసుకొని వేడి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఈలోగా మిశ్రమానికి తగినట్టుగా 2 కప్పుల రవ్వకు 2 మీడియం సైజ్గా ఉన్న ఆలూని తీసుకొని ఆలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఆలూపై ఉన్న పొట్టంతా నీట్గా తీసుకోండి. నేను ఆలూని ముందుగానే ఉడికించుకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఆలూను కొబ్బరి తురిమే పీటను తీసుకొని ఆలు మొత్తాన్ని సన్నని తురుము వచ్చేలా తురుముకోండి. ఇలా తురమడం ద్వారా ఆలు ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. 2 ఆలూలను ఇలా సన్నని తురుము వచ్చేంత వరకు తురుముకున్న తర్వాత ఇలా తురిమి వేసుకున్న ఆలు మిశ్రమం రవ్వ కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ
రవ్వ మిశ్రమం మొత్తం ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. రవ్వ మిశ్రమం, ఆలు చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన పిండి మిశ్రమాన్ని 10 నిమిషాల వరకు అలాగే పక్కన పెట్టండి. తర్వాత చపాతీని తాల్చుకునే పీటను తీసుకొని అందులో కాస్త పొడి పిండిని వేసుకోండి. నేను పొడి బియ్య పిండిని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా పిండి వేసుకున్న తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుంటూ మరొకసారి చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకొని 1 ఇంచు మందం ఉండేలా రౌండ్గా కాస్త పొడవుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా తాల్చుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా పొడవుగా తాల్చుకొని పక్కన పెట్టండి. ఇలా పొడవుగా తాల్చుకున్న పిండి మిశ్రమాన్ని చాకుతో 1 ఇంచు పొడవు ఉండేలా చిన్న ముక్కలుగా తుంచుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండి మిశ్రమాన్నంతా పొడవు ముక్కల్లా తాల్చుకొని 1 ఇంచు పొడవు ఉండేలా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసి పెట్టండి. నేను ఆయిల్లో వేసి వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ గనక నచ్చినట్టయితే ఎయిర్ ఫ్రై లేదా షాలో ఫ్రైని చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ నగెట్స్ను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మటన్ నగెట్స్ను ఆయిల్లో వేయగానే కలపకుండా 2 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఇలా వదిలేయడం ద్వారా మటన్ నగెట్స్ కలుపుతున్నప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. మటన్ నగెట్స్ కాస్త ఫ్రై అయి గట్టిపడిన తర్వాత స్పూన్తో 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. నగెట్స్ని ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ ఫ్రై చేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే మటన్ నగెట్స్ పై మంచి గోల్డెన్ కలర్ వచ్చి లోపల పిండి అస్సలు ఉడకదు. మటన్ నగెట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే ఎక్కువగా ఆయిల్ పట్టేస్తాయి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న మటన్ నగెట్స్ను బౌల్లోనికి వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం వేసి కారం మసాలా కలిసేలా బాగా కలపండి. కారం మసాలా పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. లేదా మీ దగ్గర చాట్ మసాలా అందుబాటులో ఉన్నట్టయితే ఈ నగెట్స్ పై కాస్త చల్లుకొని సర్వ్ చేసుకోండి. పచ్చి బఠానీలతో క్రిస్పీగా టేస్టీగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మటన్ నగెట్స్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ మటన్ నగెట్స్ని పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మరి మీ ఇంట్లో ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.